హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పప్పు చారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తెలంగాణ స్టైల్లో పప్పు చారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపించబోతున్నాను. వెజిటేబుల్స్ లేని టైంలో ఈ పప్పు చారుని ప్రిపేర్ చేసుకొని చూడండి. దీనికి సైడ్ డిష్గా పాపడ్ లేదంటే కర్రీ అయినా ఉంటే ఈ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. అందులో 1 కప్ వరకు కందిపప్పును వేసుకోవాలి. 2-3 సార్లు బాగా నీట్గా వాటర్ వేసుకుంటూ కడగాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం వాటర్ని వంచేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. వాటర్ ఇక్కడ నేను 2 కప్పుల వరకు వాటర్ని వేస్తున్నాను. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 7 వరకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇందులో ఆయిల్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా పర్లేదు, ఆయిల్ వేస్తే మనం పొంగు రాకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పప్పుని. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం తీసేసి చూడండి, పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా. ఇందులో మనం వెల్లుల్లి ఎల్లిపాయలని దంచిన పేస్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అలా వేసుకోండి. కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. మీకు ఈ విధంగా గట్టిగా తినాలనిపిస్తే ఇలానే ఉంచుకోండి. కొందరు పల్చగా కావాలి అని అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్గా వాటర్ని యాడ్ చేశాను. అంతే అండి, ముద్దపప్పు అనేది రెడీ అయినట్టే. పప్పుని చూసాం కదండి. ఇప్పుడు చారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. గింజలు ఏమీ లేకుండా ఈ విధంగా చింతపండుని తీసుకొని ఇందులో వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ వరకు ఈ చింతపండుని క్లీన్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను. పప్పు వేయకంటే ముందు మీ చింతపండు నానబెట్టుకుంటే పప్పు అయ్యేలోపు ఈ చింతపండు నానుతుంది. ఇలా నానబెట్టుకుంటే మీకు త్వరగా అవుతుంది చింతపండు రసం అనేది. ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండు నుండి రసాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ రసాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్, మెంతుల పొడి వీటిని తీసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదండి. అందులోకి మనం వెల్లుల్లి జీలకర్రని దంచి పెట్టుకున్న దాన్ని వేసేసుకోవాలి. అలాగే మెంతుల పౌడర్ని వేయించి మిక్సీ పట్టుకోండి. ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ని ఒక 1 వరకు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత మొత్తం ఇది ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం ఈ విధంగా పట్టే విధంగా మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానికి తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత
ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసుకోండి. ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చింతపండు రసంలోకి వేసేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ అండి. ఈ చింతపండు రసంలోకి వేసేసుకుంటే చారు అనేది రెడీ అయినట్టే. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చింతపండు రసాన్ని. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా పప్పు చారుని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని